ఐపీఎల్ మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఐదుగురిని నిలబెట్టుకుంది. వేలంలో మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ల కోసం కష్టాలు పడింది. అనుకున్నట్టుగానే ముంబై ఇండియన్స్ తమ జట్టును నిర్మించుకున్నారు. కానీ జట్టులో భారీ హిట్టర్లు, పేసర్లు ఉన్నప్పటికీ మంచి స్పిన్నర్లను తమ జట్టులో చేర్చుకోవడంలో విఫలమైంది. బూమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలను అట్టిపెట్టుకున్న ముంబై ఇండియన్స్ వేలంలో చాలా తెలివిగా వ్యవహరించింది. అయితే జట్టును జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్క భారతీయ అనుభవజ్ఞుడైన స్పిన్నర్ కూడా లేరు. మిచెల్ శాంటన్ను జట్టులో చేర్చుకున్నప్పటికీ అతను విదేశీ స్పిన్నర్. మిచెల్ శాంటన్ మన పిచ్లపై ప్రభావం చూపించడం అంత ఈజీ కాదు. మెగావేలంలో ముంబై మేనేజ్మెంట్ దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్లను కొనుగోలు చేసింది. పవర్ ప్లేలో ఇద్దరికీ మంచి రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్లో ఇప్పటికే బూమ్రా, హార్దిక్ పాండ్యా రూపంలో ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వీరికి తోడు ఒక్క ఇండియన్ స్పిన్నర్ ఉంటే బౌలింగ్ దళం మరింత పటిష్టమయ్యేది. మెగావేలంలో పేస్ అటాక్ను పటిష్టం చేయడంపై ముంబై ఇండియన్స్ ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక దీని కారణంగానే స్పిన్ విభాగాన్ని పట్టించుకోలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్కు ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే జట్టులో రిటైన్ చేసుకున్న ఆటగాళ్లందరూ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన స్టార్ ప్లేయర్లే కావడం గమనార్హం.